చట్టాలు తెలిసినప్పుడు నేరాలు అదుపులో ఉంటాయని జిల్లా జడ్జి జె జీవన్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జీవన్ కుమార్ మాట్లాడుతూ పోక్సో నేరాలను అదుపు చేయడంలో, బాల్య వివాహాలను నిర్మూలించడంలో, బాల కార్మికుల వ్యవస్థకు అడ్డుకట్ట వేయడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. అలాగే విద్యార్థుల రక్షణ ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె సురేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, అక్షయ, దామోదర్, న్యాయవాదులు శ్రావణ్ రావు, రాజకుమార్, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వికృతమైన చేష్టల్ని సమాజం పాటిస్తుంది కాబట్టి ఆఖరికి వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? నీకు గురువులకు చెప్పుకోని వచ్చాను. ఇంట్లో తండ్రి కూడా అత్యాచారం చేస్తుంటే పిల్లల మీద ఇక రకరకాల ఇప్పుడు ఆ సంబంధాలు పోయినాయి. తండ్రి నా కోర్టుకు వచ్చాడు, ఏంటంటే మరి ఘోరంగా ఇట్లా తండ్రి వచ్చేసి చిన్న పిల్లల మీద అత్యాచారం చేయడం ఏంటి కంటిన్యూగా అంటే, ఇప్పుడు మా తోటలో తండ్రి అంటాడట, మా తోటలో వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ కొద్దిగా ఎందుకు చేసిన నా కన్న కూతురి మీద అంటే, మన ఇంట్లో ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కాయ మనం తినక మందికి ఇస్తే ఏం లాభం అంటాడు. అంత నీచమైన ఆలోచనలు ఇప్పుడు సమాజంలో అయిపోయినాయి. ఎవరిని నమ్మలేని పరిస్థితి ఇప్పుడు. ఇలాంటి సమాజ పరిస్థితుల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇక్కడ మీ అందరినీ త్రూ డిఓ ద్వారా సమావేశపరచడం జరిగింది. ఎంతమంది ఒక స్కూల్కి వెళ్ళాం లాస్ట్ వీక్. మేము చదువుకునే మేమేదో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఒక